నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయండి. వైఎస్ఆర్సీపీ కర్నూలు నంద్యాల కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని పట్టణంలోని అల్ఫుర్ఖాన్ ఈద్గా మసీద్ ఖాన్ మసీద్ లో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. జర్నలిస్టుల కోరికల దినం సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు. మాస్టర్ టెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. ఈ నెల 28వ తేదీన నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నంద్యాల పట్టణంలోని ఉదయనంద రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాలులో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల అధ్యక్షుడు ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, పరిశీలకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కర్నూలు నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభను ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభించి ఈ నెల 28వ తేదీ నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో చేసిన పరిపాలన, నాడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను, మేనిఫెస్టోను అమలు చేసిన విధానాన్ని, ప్రజలకు జరిగిన మేలుల గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా జగన్మోహన్ రెడ్డి పరిగణించి ఇచ్చిన ప్రతి హామీలను 95% అమలు పరిచారన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం కల్పించాలని కోరడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో చేపట్టనున్న మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలను అన్ని జిల్లాల కేంద్రాల వారీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీ నంద్యాలలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుండి మేమంతా సిద్ధం సభ బస్సు యాత్ర ప్రారంభమై కొనసాగుతూ అదే రోజున సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుతుందని, అక్కడ సభ పూర్తి చేసుకుని ఆళ్లగడ్డలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేస్తారన్నారు. మరుసటి రోజు 28వ తేదీ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మేమంతా సిద్ధం సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను, నవరత్నాలను అన్నింటినీ అమలు పరిచారని తెలిపారు. ఈ సభలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన హామీల అమలు, ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అమలు మధ్య తేడాలను ప్రజలకు వివరంగా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. టీడీపీ వారు ఇచ్చిన మేనిఫెస్టోను కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం, రాష్ట్రంలో అభివృద్ధిని సాధించామన్నారు. రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభ అత్యంత భారీ ఎత్తున నిర్వహించడం జరిగిందని, ఆ సభ ఎంతో దిగ్విజయంగా 10 లక్షల మందికి పైగా పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇదే రీతిలో నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభ దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల సభ తర్వాత 29వ తేదీ ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. సమావేశం అనంతరం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు నిర్వహించనున్న సభ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కల్లూరి రామలింగారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, అడ్వకేట్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యేదానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా సిద్ధం అనే ఒక
కార్యక్రమాన్ని మహాసభలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం పార్టీ. దాంట్లో భాగంగానే నంద్యాలలో కూడా 28వ తారీఖున 4 గంటలకు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, సీనియర్ శాసనసభ్యులు, మిగతా అబ్జర్వర్స్ కూడా ఇక్కడికి వచ్చినారు. అబ్జర్వర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కర్నూలుకు సంబంధించి కర్నూలు పార్లమెంటు, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సిద్ధం మీటింగ్ ఎమ్మిగనూరులో సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలను అందరినీ కూడా కోరుతా ఉన్నాం. 29వ తారీఖు 4 గంటలకు జరిగేటువంటి ఎమ్మిగనూరులో జరిగేటువంటి సిద్ధం బహిరంగ సభను కూడా గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఎమ్మిగనూరులో జరిగే 29వ తారీఖు సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 27వ తారీఖున గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇడుగులపాయ నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ప్రొద్దుటూరులో 27వ తారీఖు 4 గంటలకు అక్కడ బహిరంగ సభ, పెద్ద సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్ళగడ్డ సమీపంలో నైట్ హాల్ట్ అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 28వ తారీఖున నంద్యాలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఒక బ్రహ్మాండమైన సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఒక్కసారి చూస్తే ఈ జిల్లాలో, నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి బూత్ నుంచి కూడా, ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా బూత్ సిద్ధం, మా గ్రామం సిద్ధం అనే మా నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ 6,468 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు, ఇబ్బందులు తీర్చేదానికి మన గవర్నమెంట్ వస్తానే నవరత్నాలు అమలు చేసి మీకు అండగా ఉంటానని చెప్పడం. ఈరోజు దేశ చరిత్రలో కూడా ఒక్కసారి మనం అందరం కూడా చూస్తే మేనిఫెస్టో ఏ పార్టీ కూడా, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది మేనిఫెస్టో, బ్రహ్మాండంగా పెద్ద లిస్ట్ ఇచ్చేసింది. కానీ ఎన్నికల కోసం ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకునే దానికే మేనిఫెస్టోలు ప్రకటించినారు తప్ప అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. దాంట్లో కూడా ఒక 40% కూడా వాగ్దానాలు కూడా అమలు చేసిన పరిస్థితి ఎక్కడ లేదు. ఈరోజు దేశ చరిత్రలో మేనిఫెస్టో ఇచ్చిన మేనిఫెస్టో 100% అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నవరత్నాల్లో అమలు చేసి పేదవాళ్ళకు సంక్షేమం కానీ, పేదవాడి విద్య కోసం కానీ, పేదవాడి భవిష్యత్తు కోసం కానీ, ఆరోగ్యం పట్ల కానీ బ్రహ్మాండంగా నాడు నేడు కార్యక్రమాలు చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఒక మంచి పరిపాలన అందించి ప్రజలకు ఆదరాభిమానాలతో ప్రజల ఆదరాభిమానాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా చూసింటారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం మీటింగ్కి ఒక్కసారి పిలిపిస్తే లక్షలాదిగా 10 లక్షలకు పైన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ రోజు మీరు చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మేము సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన పరిపాలనే కావాలని ప్రజలు కోరుకున్న విధానాన్ని వాళ్ళు వ్యక్తపరిచిన వాళ్ళ ఉత్సాహాన్ని కానీ చూస్తే మనకు ఆ మీటింగ్లో రాప్తాడులో మనం చూసాం. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ నంద్యాలలో జరిగేటువంటి సిద్ధం మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి నాయకుడు, కార్యకర్తను ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరై మన నాయకుడు చెప్పేటువంటి చేసిన కార్యక్రమాలు కానీ, రాబోయే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఏం చేస్తామనేది కూడా మనం ప్రజలకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీ నుంచి సిద్ధం మీటింగ్ ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయ్యి పొద్దుటూరు అయిపోయిన తర్వాత నైట్ హాల్ట్ మన 28వ తేదీ నంద్యాల టౌన్లో బహిరంగ, అంటే నంద్యాల పార్లమెంట్ సంబంధించిన వరకు సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం. అంటే ఎలక్షన్ల క్యాంపెయిన్ భాగంగా సిద్ధం అనే దాని మీద కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా, ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి,
ప్రజలు మన వెంట ఏ విధంగా ఉండాలని చూపించడానికే మనం ఈరోజు సిద్ధం మీటింగ్ 28వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత, ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా, అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా 195% పైగా అమలు పరిచిన నాయకుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు, ఇంకా పేద ప్రజలకు ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ చేస్తామని చెప్పడానికే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి అందరం కలిసి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున మనం ప్రజలను మొబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడి మొబిలైజ్ చేసే విధంగా మాకు రాప్తాడు ఏ విధంగా సిద్ధం మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందో అదే తరహాలో జిల్లా లెవెల్లో జరిగే సిద్ధం మీటింగ్ కూడా మొత్తం ఈ జిల్లా లెవెల్లో ఎంతమంది మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉందో అంత మొబిలైజ్ చేసి అదేవిధంగా రాప్తాడు ఏ విధంగా విజయవంతమైందో అదేవిధంగా విజయవంతం చేయడానికి మేమందరం కూడా కూర్చొని మాట్లాడి ఏం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలను కూడా కోరేది ఒకటే, నంద్యాల పార్లమెంట్ ప్రజలందరినీ కూడా ఈ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ సిద్ధం మీటింగ్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేశాం. దాంతోపాటు మా క్యాడర్ను, మా నాయకులందరినీ కూడా కోరేది ఒకటే, బాగా ప్రిస్టేజ్ తీసుకొని ఈ సిద్ధం మీటింగ్ సక్సెస్ చేయాలని మా వాళ్ళ నాయకులు, కార్యకర్తలందరినీ కూడా కోరడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని భీమవరం రోడ్డు నందు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అల్ఫుర్ఖాన్ ఈద్గా మజిద్ ఖాన్ మసీద్ లో శుక్రవారం ముస్లిం సోదరులతో పెద్దలతో కలిసి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అల్లా అందరికి మంచి చేయాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మసీద్ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జ్ కిరణ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. रहमते अजीम के मेहमान अस्सलाम, ऐ रहमते अजीम के मेहमान अस्सलाम, कुरान के नुज़ूल के सामान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम। अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, हमदे खुदा का साथ हवाला लिए हुए, हवाला लिए हुए। तू आ गया है ए महज़ी शान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम। फिर मस्जिदों में रौनकें आबाद हो गई, फिर मस्जिदों में रौनकें आबाद हो गई, भूली हुई इबादतें फिर याद हो गई, फिर याद हो गई। हम पर बड़ा है तेरा ये एहसान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम।
हम्द शुक्र तेरे साथ है पैगाम ईद भी सद భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చి 23న జర్నలిస్టుల కోరికల దినం సందర్భంగా నంద్యాల ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చిలంబాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా, గౌరవ అధ్యక్షులు కనకరాజులు మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చి 23వ తేదీన దేశవ్యాప్తంగా జరుపతలపెట్టిన జర్నలిస్టుల కోరికల దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల పిలుపు మేరకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశామన్నారు. దేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా అపారంగా విస్తరించడంలో మీడియా స్వరూప స్వభావాలతో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని మీడియా స్థితిగతులను అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, మీడియా సిబ్బందిపై, మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మీడియా భద్రత కోసం వెంటనే ఒక ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 2007లో ఏర్పాటైన మజీదీయ వేతన సంఘం ద్వారా గత 15 ఏళ్లుగా వర్కింగ్ జర్నలిస్టుల వేతనాల్లో సవరణ జరగనందున వెంటనే కొత్త వేజ్ బోర్డును నియమించాలని కోరడం జరిగిందని తెలిపారు. నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్ నైనార్ క్లౌడ్ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాస్టర్ ట్రెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మొబైల్, స్మార్ట్ ఫోన్ రిపేరింగ్ నందు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో యువతకు అందుబాటులో మొబైల్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ రిపేర్ యందు శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు తమీం, మజీద్, తబ్రేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి నైనార్ క్లౌడ్ రెస్టారెంట్ వెనకాల మాస్టర్ ట్రెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ అండ్ ఇతర మొబైల్ సర్వీసింగ్ ఇన్స్టిట్యూట్ని నేను ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం. ఎందుకంటే చాలామంది యువకులు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు. మరి దాన్ని రిపేర్ చేయడానికి మంచి టెక్నీషియన్స్ అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అలాంటి టెక్నీషియన్స్ తయారు కావాలంటే వాళ్ళకి మెలకువలు నేర్పించడానికి ఇంత మంచి ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని మంచి మెషినరీ కూడా కొత్తవి తీసుకొని ప్రతిరోజు కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఫస్ట్లో చేరిన విద్యార్థులకి 10% రాయితీని కూడా అందజేస్తున్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే మంచి ఉపాధి అవకాశాలు ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు మాస్టర్ టెక్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. శిల్పా రవీణ గారు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కోర్సు నేర్చుకోనికి, మొబైల్ ట్రైనింగ్ కోర్సు నేర్చుకోనికి చాలా దూర ప్రాంతాలంటే బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి ఊర్లోకి వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది. అట్లాంటి లేకుండా లోకల్లో ఉండే నిరుద్యోగ యువతకు అన్ని విధాలుగా సదుపాయాలు కలిగించి అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి టెక్నీషియన్స్గా మేము తీర్చిదిద్దాల ఉద్దేశంతోనే ఈ మాస్టర్ టెక్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. చేరిన స్టూడెంట్స్కి ఫీజులో 10% రాయితీతో పాటు టూల్ కిట్ ప్లస్ వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకు మా ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి సర్టిఫికేట్ ప్లస్ ఎక్కడన్నా ఉపాధి అవకాశం ఉంటే మా తరఫు నుంచి వాళ్ళకి అక్కడికి జాయినింగ్ అయ్యేటట్టు కూడా చూస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయండి. వైఎస్ఆర్సీపీ కర్నూలు నంద్యాల కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని పట్టణంలోని అల్ఫుర్ఖాన్ ఈద్గా, మసీద్ ఖాన్ మసీద్ లో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. జర్నలిస్టుల కోరికల దినం సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు.
మాస్టర్ టెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.